ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను. మీకు ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానం అనే వీడియో, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే మీరు ఇంకొకరిని బలపరచు రీతిగా దేవుని యొక్క సత్యవాక్యము నలుగురికి ప్రచురింపబడే రీతిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ప్రియులారా, దేవుడు ఈరోజు కొడుకు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరుకుతుందని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో అనేక మందికి అనేకకరమైన ఒక సగటు మనిషిగా ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ అందరూ వాటిని నెరవేర్చుకోలేరు. కొందరికి మాత్రమే వాళ్ళు ఆశించినది దొరుకుతుంది. ఏదైతే ఏ విషయం పట్ల అయితే వాళ్ళు ఆశ కలిగి ఉన్నారో, ఏదైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించాలని, పొందుకోవాలనే ఆశ కలిగి ఉన్నారో కొంతమందికి మాత్రమే అది దొరుకుతుంది. కొంతమందికి మాత్రమే దేవుడు వాళ్ళకి కృప చూపిస్తాడు. ఎందుకంటే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని. అవును, చాలామంది దేవుని పట్ల ఆశలు కలిగి ఉంటారు. దేవుని దగ్గర వాళ్ళ ఆశలు అడుగుతారు. కానీ దేవుడు ఆశించిన రీతిగా వాళ్ళు జీవించరు. కనుక వాళ్ళ యొక్క ఆశలు దొరకకుండా పోతే వాళ్ళు ఆశించినది వాళ్ళకి దొరకదు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఆశించినది మనకి దొరకాలి, మనం ఆశించినది మనం పొందుకోవాలి అన్నట్లయితే మనము దేవుడు ఆశించిన రీతిగా మనం జీవించాలి. అవును, నీతిమంతులు అనే ప్రస్తావన గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. నీతిమంతులు ఎవరంటే విశ్వాసము, నిరీక్షణ కలిగి దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటూ దేవుని పట్ల ఒక గొప్ప విధేయత కలిగి నడుచుకునే వాళ్ళ నీతిమంతులని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీళ్ళందరూ దేవుడు ఆశించిన రీతిగా జీవించేవారు కనుక వాళ్ళు ఆశించినది దేవుడు వాళ్ళకి దొరికేలా చేస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎటువంటి ఆశలను కలిగి ఉన్నావు నీ జీవితంలో? నీ ఉద్యోగం పట్ల, నీ ఉద్యోగం పొందుకోవాలని, ఉద్యోగం నీకు రావాలని ఆశిస్తున్నావా? గర్భఫలం కోసం నువ్వు ఆశిస్తున్నావా? లేదంటే నీ కుటుంబంలో, నీ జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నావా? ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు గొప్ప స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నావా? నీ ఆశలు, నువ్వు ఆశించినది ఏదైనా సరే, నువ్వు ఆశించినది నీకు దొరకాలంటే నీతిమంతులు ఎలాగైతే దేవుడు ఆశించే రీతిగా జీవిస్తారో అదే యొక్క జీవితము నీ యొక్క జీవితంలో కూడా దేవునికి కనిపించాలి. నీ యొక్క జీవితము దేవుడు ఆశించే రీతిగా ఉన్నట్లయితే దేవుడు నువ్వు ఆశించినది నీకు దొరికేలా చేస్తాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నేను ఎంత ఆశించినా, ఎంత దానికోసం నేను పోరాడినా నాకు అది దొరకట్లేదు, నేను పొందుకోలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు ఆశించిన జీవితం నీలో ఉందా? దేవుడు ఎటువంటి నీతిమంతుల యొక్క జీవితము గురించి బైబిల్లో సెలవించాడో అటువంటి జీవితం నీలో ఉందా? ఒకవేళ అటువంటి నీతిమంతుల యొక్క జీవితం నీలో ఉన్నట్లయితే, దేవుడు ఆశించిన రీతిగా నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు ఆశించినది నీకు దొరుకుతుంది. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీతిమంతులు ఎప్పుడూ దేవునికి మహిమకరమైన ఆశలే, దేవునికి మహిమకరమైనవి, దేవుని నామానికి మహిమ తెచ్చే యొక్క ఆశలే కలిగి ఉంటారు. వాటి కొరకే వాళ్ళు ప్రయాసపడుతుంటారు దేవుని మహిమపరచాలని. కాబట్టి వాళ్ళ యొక్క ఆశలు నెరవేరుస్తూ ఉంటారు. కానీ మిగతా మనుషులు ఒక దురుద్దేశముతో, దుర్నీతి కలిగి వాళ్ళ స్వచిత్తము, స్వనీతి, స్వార్థము మీద వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కనుక వాళ్ళు ఆశించినది వాళ్ళకి దొరకదు. వాళ్ళు ఎంత ప్రయాసపడినా సరే వాళ్ళు ఆశించినది వాళ్ళకి దొరకదు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఆశించిన దీనికి దొరకాలంటే నువ్వు ఏదైతే దేవుని ఎదుట ఆశిస్తున్నావో, నాకు అది కావాలి, నేను అది ఆశిస్తున్నాను, నేను అది పొందుకోవాలనుకుంటున్నావని నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో దానికంటే ముందుగా నువ్వు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆశించిన జీవితం నీలో ఉందా? నీతి కలిగిన జీవితం నీలో ఉందా? నీతిమంతుడుగా దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉన్నావా?
అని దేవుని వాక్యం నిన్ను అడుగుతుంది. పరిశీలించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఒకవేళ అటువంటి జీవితం నీలో ఉన్నట్లయితే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. నువ్వు నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఆయనకి అంగీకారంగా నీతి కలిగి నువ్వు జీవిస్తున్న వ్యక్తివైతే, యథార్థం కలిగి నువ్వు జీవిస్తున్న వ్యక్తివైతే నువ్వు ఆశించినదల్లా నీకు దేవుడు నీకు దొరికేలా చేస్తాడు. నువ్వు ఎటువంటి ఆశలు నువ్వు కలిగి ఉన్నావో, నీ ఉద్యోగం నీకు రావాలని నువ్వు ఆశిస్తున్నావా, అది నీకు వస్తుంది. నువ్వు ఏదైతే గర్భఫలము, వివాహము, ఎటువంటి గొప్ప కార్యాలు నువ్వు ఆశిస్తున్నావో జీవితంలో నీకు జరుగును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా. బిడ్డల జీవితంలో అయ్యా ఎటువంటి రీతిగా మీరు ఆశీర్వదించాలనుకుంటున్నారో, మీరు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారో అయ్యా మీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా నీతిమంతులుగా నీవు ఆశించిన రీతిగా మేము జీవించినట్టయితే మేము ఆశించినది మాకు దొరుకుతుందని అయ్యా ఈరోజు మాట్లాడినందుకు రీతిని బట్టి వందనములు. అయ్యా బిడ్డలు కూడా నీవు ఆశించిన రీతిగా వాళ్ళ జీవితం ఉండడానికి కృపను చూపించండి. అయ్యా ఏ విషయంలో అయితే వాళ్ళు నీ దృష్టికి అంగీకారం లేకుండా జీవిస్తున్నారో దయతో వారిని సరిచేయండి. అయ్యా వాళ్ళని దిద్దుబాటు చేయండి. అయ్యా నీతి కలిగి నీ ఎదుట నీ దృష్టిలో వాళ్ళు జీవించి అయ్యా వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆశలు వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళ జీవితం పట్ల వాళ్ళు కలిగి ఉన్నారో అయ్యా ఆశలన్నీ అయ్యా మీరు దయచేయమని నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.